ఎవరికి కలిగింది అధ్యాస చేత? ఎవడైతే దేహేంద్రియాదులతో కూడుకున్న ఈ ప్రపంచంలో, విశాలమైన ప్రపంచంలో ఈ దేహేంద్రియాలతో కూడుకుని నేను అనుకున్నవాడు, ఆ క్షేత్రము, దేహేంద్రియాదులనే క్షేత్రము, నేననే క్షేత్రజ్ఞుడు రెండు సంయోగము చేత, ఆ అధ్యాస చేత స్థావర జంగమ ప్రాణులు ఉత్పత్తి అయినట్లు తోస్తున్నది. ఆ రకంగా ఉత్పత్తి అయ్యాని పొద్దున తైత్రీయంలో చెప్పినట్టుగా తోస్తున్నది అని ఈ అధ్యాయంలో భగవంతుడు అత్యద్భుతంగా చెప్పబోతున్నాడు. అందువల్ల అవిద్యాకృతమైన వ్యవహార దృష్టితో మేము బంధమోక్షాలు వేదాంతులు ఒప్పుకుంటారు, కానీ అవిద్యాకృతమైన వ్యవహార దృష్టితో బంధమోక్షాలు అద్వైతులు ఒప్పుకుంటారు, కానీ పరమార్థత నా బద్ధో నా సాధక, బద్ధుడు లేడు ముక్తుడు లేడు అని ఉద్దేశం చేత ఇక్కడ ఆత్మనః అవస్థాభేద అనుపపత్తే, ఆత్మకు వేరు వేరు అవస్థలు కలవనేది కుదరదు అని ఒక మాటతో చెప్పాడు ఆ యొక్క భగవత్పాదులు. ఇంకా చెప్తున్నాడు, ఏది తావతు ఆత్మనః బంధముక్తావస్థే యుగపతు స్యాతాం క్రమేణ వా. అది ఒకవేళ ఒక ప్రశ్న వేస్తున్నాడు రా పూర్వపక్షిని భగవత్పాదులు వారు. మంచి ప్రశ్న, 3 ప్రశ్నలు సంధిస్తున్నారు, దీనికి జవాబు చెప్పు అని. ఏది తావత్, ఒకవేళ ఏది తావత్ ఆత్మనః బంధముక్తావస్థ యుగపత స్యాతం క్రమేణవా. మొదటిగా ఆత్మకి బంధముక్తావస్థలు నిజంగా ఉంటే అవి మొత్తంగానైనా ఉండాలి, రెండు కలిపైనా ఉండాలి. యుగపతు రెండు కలిపైనా ఉండాలి, లేకపోతే క్రమేణవా ఒకటి తర్వాత ఒకటైనా ఉండాలి. పూర్వపక్షిని ప్రశ్న వేస్తున్నాడు. బంధముక్తావస్థలు ఆత్మకి ఉన్నాయంటే రెండు కలిపి ఒకే సమకాలంలో ఉండాలి బంధముక్తావస్థలు, లేకపోతే క్రమంగానే ఉండాలి, క్రమంగా ఉండాలి. ఒకవేళ యుగపత్తు ఒకే సమకాలంలో ఉందన్నావు అనుకో, ఒకే సమకాలంలో ఉంది కదా అన్నావు అనుకో, లేకపోతే క్రమంగా వస్తుందని అన్నా అనుకో, 2 దోషాలు ఉన్నాయి. యుగపతు తావతు విరోధాత్ సంభవతః. అది మొత్తంగా అవి ఒకదాని తర్వాత ఒకటి ఉండాలి. యుగపతు తావత్ విరోధాత్, మొత్తంగా అవి ఉండలేవు, మొత్తంగా రెండు కలిపి ఒకే సమకాలంలో ఉండలేవు. ఎందుకంటే నా సంభవత స్థితిగతి ఇవ ఏకస్మిన్, రెండు కలిపి ఒకే సమకాలంలో ఉంటాయి ఆ బంధము ముక్తి అనేది. అలాగా విరోధం అలా కుదరదు. ఎందుకంటే ఏ రకంగా విరోధం అంటే ఒకే కాలంలో నిలవడం చలించడం అనేది ఎలా కుదరదు. నిల్చుంటూ చలించాలంటే కుదురుతుందా? కూర్చుంటూ నడవడం కుదురుతుందండి? కూర్చుంటూ నడవడం ఎలా కుదరదు? కూర్చున్నాడంటే కూర్చోవడం, నిల్చోవడం అంటే నిల్చోవడం. ఒకే సమకాలంలో కూర్చోవడము నిల్చోవడము ఒకే సమకాలంలో ఎలా కుదరదు, అలాగే ఒకే సమకాలంలో బంధము మోక్షము ఉన్నదంటే కుదరదు. యుగపత్తు కుదరదు. ఏకస్మిన్ స్థితిగతి ఇవ ఏకస్మిన్ నా సంభవతః అని చెప్పాడు. ఒకవేళ క్రమభావిత్వే చ నిర్నిమిత్తత్వే అనిర్మోక్ష ప్రసంగ. అది ఇప్పుడు క్రమభావిత్వే చ నిర్నిమిత్తత్వే అనిర్మోక్ష ప్రసంగ. క్రమంగా వచ్చింది అని అన్నాం అనుకో, క్రమంగా వచ్చేదైతే అవి ఏ నిమిత్తం లేకుండానే కావాలి. ఏ నిమిత్తం లేకుండా కావాలంటే క్రమం అంటే ఏమిటి? ఒకదాని తర్వాత మరొకటి ప్రాప్తిస్తుంది అన్నాం. ఒకదాని తర్వాత మరొకటి ప్రాప్తిస్తుందని అంటావా? ఈ రకంగా క్రమంగా వస్తుందంటావా? ఒకదాని తర్వాత ఇంకోటి వస్తుందండి అని అంటావా? అలా వచ్చిన దానికి కారణం చెప్పాల్సి ఉంటుంది. అలా ప్రాప్తిస్తుంది, అలా వస్తుంది అంటే దానికి కారణం చెప్పాలి. ఏంటి, బంధం తర్వాత ముక్తి వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తుందండి అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుందంటే దానికి కారణం చెప్పాలి కదా. ఇంకా దానికి చెప్తున్నాడు నిర్నిమిత్తత్వే
అనిర్మోక్ష ప్రసంగ అన్యనిమిత్తత్వే చ స్వతః అభావాత్ అపరమార్థత్వ ప్రసంగ. లేక ఏ నిమిత్తం చేతనైనా రావాలి, నిమిత్తమే లేకపోతే మోక్షం లేదైపోతుంది. నిమిత్తమే లేకపోతే మోక్షము లేదని అయిపోతుంది. అలా అంగీకరిస్తే అపరమార్థం అవుతుంది, మోక్షమే లేనిదైపోతుంది, అపరమార్థం అయిపోతుంది. అంటే ఇక్కడంటే ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. క్రమము అంటే ఒకవేళ క్రమంగా వస్తుంది అని చెప్పావు అనుకో, క్రమంగా వస్తుందని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ప్రాప్తిస్తుందని కదా అర్థం. ఒకదాని తర్వాత మరొకటి ప్రాప్తిస్తుందని అంటావా? అలా చెప్పావా? అలా చెప్తే ప్రాబ్లం ఏమొస్తుంది? అలా ప్రాప్తించిన దానికి కారణం చెప్పాలి. ఒకవేళ కారణమే లేదన్నావు అనుకో, ఇది రెండోది మాట. కారణం లేకుండా నిష్కారణంగానే వస్తుందండి, అది ఏ కారణం లేకుండానే బంధము వస్తుంది, ఏ కారణం లేకుండానే మోక్షం వస్తుందని కారణం లేకుండా నిష్కారణంగానే ప్రాప్తిస్తే, నిష్కారణంగానే ప్రాప్తించిన దానికి విడవడం ఎలా కుదురుతుంది? నిష్కారణంగా ప్రాప్తించిన దానికి వదలడం ఎలా కుదురుతుంది? వదిలిపెట్టిన మళ్ళీ నిష్కారణంగా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఏ కారణం లేకుండా బంధం వచ్చిందని అన్నాం అనుకోండి, ఆ బంధాన్ని తొలగించుకున్నాము, విడిచిపెట్టేసాం అనుకున్నాను, ముక్తి వదిలిపెట్టేసాం అనుకోండి. ఏ కారణం లేకుండా వచ్చిన బంధం మళ్ళా రాదని ఎలా చెప్పగలవు? నిష్కారణంగా వచ్చిన బంధము మళ్ళా నిష్కారణంగా ఎందుకు రాదనుకుంటావు? ఏదో కష్టపడి ఆ బంధాన్ని వదిలించుకున్నావు, వదిలించుకున్నంత మాత్రాన అయిపోతుందా? మళ్ళీ నిష్కారణంగా బంధం రాదని ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అనుకోకూడదు? అలాగా అందువల్ల విడవడానికి ఎలా, అందువల్ల నిష్కారణంగానే ప్రాప్తించడానికి విడిచడం ఎలా కుదురుతుంది? కుదరదు కదా, మళ్ళీ వస్తుంది కదా. అది దానికి కారణం ఉంది, దానికి కారణం ఉంది. సకారణంగానే ప్రాప్తిస్తుంది అన్నాం అనుకో, దానికి కారణం ఉంది, దానికి కారణం ఉందండి. సకారణంగానే, నిష్కారణంగా ప్రాప్తించదు. ఎందుకంటే పూర్వజన్మలో వాసనలు, పూర్వజన్మలో ప్రారంభం ఇలాంటి సంచితాలు ఉండడం చేత సకారణంగానే ప్రాప్తిస్తుంది అని అన్నాం అనుకో, అప్పుడు బంధము మోక్షములు అన్నీ సనిమిత్తం అవడం చేత, నిమిత్తంతో కూడుకుని ఉండడం చేత ఆత్మకి మోక్షం అనేది లేదే అని అంగీకరించాలి. అంతే కదా. సంచితము వల్ల అంటే అనేక జన్మల వల్ల బంధం వస్తున్నదండి. ఆ సంచితం అనేది కరెక్టు, బంధము రావడము కరెక్టు. అందువల్ల అవన్నీ ఒక నిమిత్తం చేత వస్తున్నాయి అన్నప్పుడు ఆత్మకి ఇంకా మోక్షం లేకుండా పోతుంది, మోక్షం లేకుండా పోతుంది. అందువల్ల మోక్షాన్ని నిర్ణయిద్దామని అనుకున్న వాళ్ళు సంచితం అంటే ఏమిటి, ప్రారబ్ధం అంటే ఏమిటి, ఆగామి అంటే ఏమిటి విచారించాలి. ఏదో వైదిక పదాలు తెలిసాయి కదా అని, వైదికులు చెప్పారు కదా అని, ధర్మసింధు నిర్ణయసింధు ఇలాంటిది స్మృతులు చెప్పాయి కదా అని విచారించకుండా ఆచరించినంత వరకు బాగానే ఉంటుంది. అది పుణ్యాన్ని కలిగిస్తుంది, చిత్తశుద్ధిని కలిగిస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ పుణ్య పరిపాకం చేత నీకు వైరాగ్యం కలిగిందనుకో, కర్మల యందు వైరాగ్యం కలిగినప్పుడు నువ్వేం చేయగలవు? కర్మలు ఏం చేయగలవు? వైరాగ్యం అనేది మన స్వభావం, మోక్షం అనేది సిద్ధం. ఎప్పుడూ వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ఇలాంటి వైరాగ్యాలు కలుగుతూ ఉంటాయి. వైరాగ్యాలు డిఫరెంట్ వైరాగ్యాలు కలిగితే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క వైరాగ్యం కలుగుతుంది. అయితే వైరాగ్యాలు నిలబడవు. జన్మాంతర సుకృతం చేత, కర్మలు చేయడం చేత చిత్తశుద్ధి కలిగి ఒక కన్ఫర్మ్తో కూడుకున్న వైరాగ్యం నిలబడుతుంది. ఆ వైరాగ్యము మోక్షానికి హేతు అవుతుంది. అలాంటి వైరాగ్యం కలిగిన వాడు కర్మలు చేయలేడు. కర్మలు చేయలేనప్పుడు వాడు గురువు దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడు, గురువుగారు నాకు బంధం ఎందుకు వచ్చింది అంటే, పూర్వజన్మ చేసిన సంచితం. మొదటి మాట, సంచితం అంటే ఏంటి గురువుగారు? మరి ఇప్పుడు ఎందుకు ఈ బంధాన్ని అనుభవిస్తున్నాను అంటే ప్రారంధం. ప్రారంధం అంటే ఏంటి గురువుగారు? మరి ఇప్పుడు చేసిన కర్మలు ఏమవుతాయి? ఆగామి కింద వచ్చే జన్మకి యాడ్ అవుతాయి. ఆగామి అంటే ఏంటి గురువుగారు? అవి ఎక్కడుంటాయి? సంచితము, ఆగామి, ప్రారంధము, ఈ మూడు ఎక్కడుంటాయి?
మహావిష్ణువు యొక్క ఒళ్ళో ఉంటాయా, పరలోకంలో ఉంటాయా, ఈశ్వరుడు యొక్క ఒళ్ళో ఉంటాయా, స్వర్గలోకంలో ఉంటాయా? ఎక్కడుంటాయి? ఎవరైతే సంచితము ప్రారబ్ధము ఆగామని చింతిస్తున్నాడో వాడు బుద్ధిలోనే ఉంటాయి. ఎక్కడ ఈ స్టోరేజ్ మూట ఉంటుందంటే ఎవరైతే చింతిస్తున్నాడో వాడు బుద్ధిలోనే ఉంటాయి, బుద్ధిలోనే ఉంటాయి. ఇప్పుడు సంచితము అనే పూర్వము, ప్రారబ్ధము అనే వర్తమానము, ఆగామి అనే భవిష్యత్తు, ఈ మూడు కాలానికి సంబంధించిందే కదా, కాలానికి కలిగిందే కదా. ఆ కాలంతో కూడుకుని ఏది ఇప్పుడు బంధావస్థతో కూడుకుని ఉన్నానో ఆ బంధము వర్తమానంలో అనుభవిస్తున్నాను కదా, వర్తమానంలో అనుభవిస్తున్నాను కదా. వర్తమానం దృష్టిలో పెట్టుకొని ఈ వర్తమైన బంధం ఎందుకు వచ్చిందంటే భూతాన్ని చూపిస్తున్నాం, భూతకాలాన్ని. ఇంకొక జన్మం ఉంది అని అడిగితే ఆగామని చూపిస్తున్నాం. మొత్తం ఇంటర్లింకు పూర్వము అయిపోయిన భూతకాలము అదే భవిష్యత్తు కాలము రెండు వర్తమానాన్ని ఇంటర్లింక్ చేసుకుని చేస్తున్నాం. అసలు కాలం నిర్ణయం చేయాలి. కాలం అంటే ఏమిటి? కాలానికి మూడు ఎక్కడున్నాయి? కాలంలో సంచితం ఎక్కడున్నది? కాలం బుద్ధిలో పుట్టింది, బుద్ధిలోనే మూడు ఉన్నాయి. కాలముతో కూడుకున్న సంచితము, అలాగే ప్రారబ్ధము, ఆగామి, మూడు కూడా కాలంలో ఉన్నాయి. భూతము, భవిష్యత్తు, వర్తమానం. కాలం ఎక్కడున్నది? బుద్ధిలో ఉన్నది. గురుగారు బుద్ధి అంటే ఏంటండి? బుద్ధి అంటే అవిద్య. బుద్ధి అంటే అవిద్య అంటే బుద్ధి లేనివాడు పనికిరానివాడు అంటారు కదా. లోకంలో బుద్ధి లేనివాడు అంటే అర్థం ఏంటంటే విషయాలను తెలుసుకోలేనివాడు, విషయం యొక్క నిర్ణయం లేనివాడని అర్థం. విషయం యొక్క నిర్ణయము లేనివాడని అర్థం. అది బుద్ధి. మా దృష్టిలో బుద్ధి అంటే అవిద్య. ఎలా చెప్తారండి బుద్ధి అంటే అవిద్య అని? ఏదైతే విషయాల గురించి ఆలోచిస్తున్నదో ఆ బుద్ధి అవిద్యా స్వరూపమే. ఏదైతే బుద్ధి విషయాల గురించి ఆలోచిస్తుంది, ఇది మంచి ఇది చెడు, వాటి గురించి సూక్ష్మం అని ఏదైతే ఆలోచిస్తుందో ఆ బుద్ధి అవిద్య బుద్ధియే. ఇందువల్ల విషయం నిత్యము కాదు, విషయం అనృతము. ఏదైతే విషయంగా కనిపిస్తుందో కంటికి కానీ చెవికి కానీ శబ్దంగానో లేకపోతే రూపంగానో రసంగానో ఏదైతే విషయాలు కనిపిస్తున్నాయో ఆ విషయాలన్నీ కూడా నామరూపాలతో కూడుకున్నవి. ఏవైతే నామరూపాలుగా కనిపిస్తున్నాయో అది ఇంద్రియ గోచరమైనది. ఏదైతే ఇంద్రియాలు గోచరిస్తున్నాయో అది బుద్ధి గ్రహించేది. ఆ బుద్ధి వాటిని నిర్ణయిస్తుంది. వాటిని నిర్ణయించే ముందు దాని బతుకేంటో ఆలోచించట్లేదు, దాని స్వరూపం ఏమిటో ఆలోచించట్లేదు, దాని స్థితిగతులు ఏమిటో ఆలోచించట్లేదు. బుద్ధికి నిలకడ లేదు. బుద్ధికి నిలకడ లేదు. ముందు చెప్పిన దాన్ని అబద్ధం అని సరిగా నిశ్చయించలేకపోయాను అని చెప్పి పాత వదిలిపెడుతుంది. ఇప్పుడేదో కొత్తగా మంచిగా నిర్ణయించాను నిశ్చయించానని కొత్తగా చెబుతుంది. భవిష్యత్తులో ఈ నిర్ణయం తప్పు ఆ నిర్ణయం కరెక్ట్ అని భవిష్యత్తులో చెప్పచ్చు. బుద్ధికే దాని నిర్ణయానికి దానికి ఒక ఉనికి లేదు. దాని నిర్ణయానికి దానికి ఒక ఉనికి లేదు. దాని నిశ్చయానికి దానికి ఒక ఉనికి లేదు. బుద్ధికే ఉనికి లేదు. బుద్ధి యొక్క ఉనికి, బుద్ధి యొక్క కదలికలు, బుద్ధిని తెలుసుకునే జ్ఞానం వేరుగా ఉన్నది. ఆ జ్ఞానం చేత బుద్ధిని తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానం యొక్క పరిస్థితి ఏమిటి? అందులో బుద్ధి అవిద్యా స్వరూపం అని నేను ఎందుకు చెప్తున్నాను? ఒక నిశ్చయాన్ని ఇప్పుడు కొట్టేస్తుంది, రాబోయే నిశ్చయం వచ్చినప్పుడు దీన్ని కొట్టేస్తుంది. అందులో నా జ్ఞానం చేత బుద్ధి యొక్క నిశ్చయం తప్పు, బుద్ధి తప్పు అంటున్నాం. ఇది అవిద్యా స్వరూపం, దీనికి విద్య లేదని చెప్తున్నాం, దీనికి జ్ఞానం లేదని చెప్తున్నాం. మరి జ్ఞానం అంటే ఏమిటి? బుద్ధిని కూడా తెలుసుకునే నా స్వరూపమే జ్ఞానస్వరూపం. బుద్ధిని కూడా తెలుసుకునే స్వరూపమే నా జ్ఞానస్వరూపం. అలాంటి జ్ఞానస్వరూపానికి ఎప్పుడు కూడా బంధము లేదు, మోక్షము లేదు. బంధము లేదు, మోక్షము లేదు. బంధము మోక్షము రెండు కూడా అవిద్యాస్వరూపమైన బుద్ధి యొక్క ఆరోపమే. బుద్ధి యొక్క ఆరోపమే. అలాంటి బుద్ధిని మేము ఇప్పుడు అడుగుతున్నాం, నీకు బంధము మోక్షము క్రమంగా వచ్చిందా? ఇక్కడ తీసుకొస్తున్నాం. అలాంటి బుద్ధిని మేము అడుగుతున్నాం, ఈ బంధము మోక్షం నీకు క్రమంగా వచ్చిందా? బంధము తర్వాత మోక్షము ఇప్పుడు క్రమంగా వచ్చింది అంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రాప్తించింది అంటే
అప్పుడు దానికి కారణం చెప్పాల్సి వచ్చింది. ఏ కారణం వల్ల వచ్చింది? ఏదో కారణం చెప్పింది అనుకో బుద్ధి, అది ఆరోపమే కదా, అది ఆరోపమే కదా. సంచితోనే కారణం వల్ల వచ్చిందంటే సంచితోనే వస్తువులు చూపించు. ఏది నీకు తోస్తుందో, ఏదైతే నీకు తెలియబడుతుందో అది నిజం. ఏదైతే ఊహిస్తావో, ఏదైతే నువ్వు నమ్ముతావో అది అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. సంశయమే కదా అది, అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, అబద్ధం. సంశయంతో కూడుకుంది బుద్ధి. ఆ సంచితం మళ్ళీ నేను వెనక్కి తీసుకెళ్ళాలి. సంచితం ఎక్కడ చెప్తున్నది? కాలంలో చెప్తుంది. కాలం ఎక్కడుంది? బుద్ధి రచించుకున్న రచనా విచారంలో ఉంది, రచనా విచారంలో ఉంది. అందువల్ల ఇక్కడ తర్వాత ప్రాప్తిస్తుంది కారణం చెప్పాలి. ఏ కారణం చేత ఈ బంధం తర్వాత ముక్తి వస్తుందని ఏ కారణం చెప్తాం? కారణం లేకపోతే నిష్కారణంగా వచ్చింది అనాలి. నిష్కారణంగా వచ్చిందని, నిష్కారణంగా ప్రాపించడానికి విడవడం ఎలా కుదురుతుంది? ఏ కారణంగా లేకుండా ప్రాప్తించింది అలా ఎప్పుడూ ఏ కారణం లేకుండానే వస్తూ ఉంటుంది. ఇంక విడుచరా అని విడవడం అనే ముక్తి అని కుదరదు. లేదు కారణం ఉంది అని అన్నాం అనుకో, సకారణంగానే ప్రాప్తిస్తుంది అని అన్నాం అనుకో, అలాగంటే బంధమోక్షాలకి రెండుకి ఒక నిమిత్తం ఉండడం వల్ల ఆత్మకి ఇక మోక్షం అనేదే కుదరదు. బంధము మోక్షము రెండు సనిమిత్తం చేత వస్తున్నాయి, ఒక నిమిత్తం చేత వస్తున్నాయంటే ఇక మోక్షం అనేదే కుదరదు. ఎందుకంటే మోక్షం అయిన తర్వాత మళ్ళీ బంధం వచ్చేస్తుంది. బంధము మోక్షము ఒక కారణం చేత, అర్థమవుతుందా? ఒకసారి బుర్ర రూపండి. బంధము మోక్షము కారణం చేత వస్తున్నాయి అని అన్నాం అనుకో, కారణం చేత బంధము మోక్షం వస్తుందంటే మోక్షం వచ్చిన తర్వాత మళ్ళీ బంధం వస్తుంది. అది రొటీన్లో పడిపోయింది. కొత్తగా మనం మోక్షం గురించి ప్రయత్నించుకుందుకు ఆ రకంగా చూసుకున్నా శాస్త్రం అనర్థకం అయిపోతుంది. ఇది కన్ఫర్మ్. దాని గురించి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు అనేది ఇందులో ఇంత డెప్త్ ఉంది. ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు. అందువల్ల ఇక్కడ స్వతహా అభావాత్ అపరమార్థత్వ ప్రసంగ, అందువల్ల అపరమార్థం అయిపోతుంది. మొత్తం అంతా అపరమార్థ ప్రసంగం అయిపోతుంది. తదాచ సతి అభ్యుపగమ హాని. ఇంకా మోక్షం అనేది ఏదైతే ఉన్నదో ఆ మోక్షం అనే అపరమార్థం అయిపోతుంది. తదాచ సతి అభ్యుపగ హాని అపరమార్థత్వ ప్రసంగ. ఇది అన్యనిమిత్తత్వే చ స్వతః అభావాత్. ఇంకా అది ఇంకా ఏదో నిమిత్తం చేత వస్తుంది అని ఏదైతే చెప్పామో ఇంకా ఏ నిమిత్తం చేతనైనా రావాలి. నిమిత్తమే లేకపోయింది అనుకో అప్పుడు మోక్షమే లేనిది అయిపోతుంది. మోక్షమే లేదని అంగీకరిస్తే అప్పుడు మోక్షం అపరమార్థం అయిపోతుంది. అప్పుడు మోక్షం అపరమార్థం అంటే ఏమొస్తుంది? మోక్షం అపరమార్థం అంటే తథాచ సతి మోక్షం అపరమార్థమే అంటే అభ్యుపగహాని, ఆత్మకి బంధము ముక్తి అవస్థలు పరమార్థంగా చెప్పే ద్వైత సిద్ధాంతానికే భంగం కలుగుతుంది. ద్వైత సిద్ధాంతానికే భంగం కలుగుతుంది. అంటే ద్వైత సిద్ధాంతాన్ని ఎత్తిసాం మొత్తం, దానికే భంగం కలుగుతుంది. అందువల్ల ఈ రకమైన క్రమంగా చెప్పినా తప్పు అవుతుంది, సనిమిత్తంగా చెప్పినా తప్పు అవుతుంది, నిష్కారణంగా వస్తున్నదని చెప్పినా తప్పు అవుతుంది. ఏ రకంగా చెప్పినా నిజంగా చెప్పాలంటే ద్వైతులు సమాధానం చెప్పలేని పరిస్థితి. ద్వైతులు ఎందుకు సమాధానం చెప్పారు? విచారిస్తే ద్వైతులు సమాధానం చెప్పలేరు. విచారించకుండా ఉన్నంత వరకు అవిచార దృష్టిలో బంధము మోక్షము అంగీకరించాలి. విచారిస్తే అక్కడ దొరకదు. అది వాళ్ళ పరిస్థితి. ఇది విషయం. అందువల్ల కారణం లేకుండా ఏ నిమిత్తము లేక కలిగి ఉన్న బంధము స్వాభావికంగానే అంగీకరించాల్సి వస్తుంది. అప్పుడు దాని నుండి విడుదల కానే కాదు. ఏ కారణం లేకుండా బంధము స్వాభావికంగానే వచ్చిందని అంగీకరిస్తే దాని నుండి విడుదల కుదరదు. కారణం ద్వారా కలిగి ఉంది అంటే అది వాటికి లేనివి అవడం చేత, దానికి లేనిది అవడం చేత పరమార్థం కాకుండా పోతుంది. అలా అయితే ద్వైతులు అంగీకరించిన దాన్ని వదిలినట్లు అయిపోతుంది. అంటే బంధమోక్షములు ఏవైతే ఉన్నాయో అవి పరమార్థమని ప్రతిజ్ఞ చేసి ద్వైతులు ఇప్పుడు అదేదో ఒక ఉపాధి ద్వారా కలిగినట్టిది
ఏదో ఒక ఉపాధి ద్వారా కలుగుతుందని ప్రతిజ్ఞను విరుద్ధంగా చెప్పినట్టుగా అయిపోతుంది. ఈ రకం వల్ల కుదరదు అని ఇక్కడ విశేషంగా వివరించాడు. ఇక్కడ చెప్పుకుందాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మే